తెలుగు వారిపై తొలి తిరుగుబాటు పద్మనాభ యుద్ధం, ది బ్యాటిల్ ఆఫ్ పద్మనాభ. అభిమానం, ఆత్మగౌరవం కోసం పద్మనాభంలో మండిన పౌరుషం. ఈస్ట్ ఇండియా తెల్ల దొరలపై విజయనగరం పోరు, 3 గంటల యుద్ధం, రాజు సహా 200 మంది వీర మరణం, తెలుగు నాట తొలి స్వతంత్ర ఘట్టం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియో పూర్తిగా చూడండి, ఒక మంచి స్ఫూర్తినిస్తుంది. తెలుగు వారి అభిమాన పోరుకు ప్రతీక పద్మనాభ యుద్ధం. ఆత్మ గౌరవానికి భంగం కలిగినప్పుడల్లా కళింగాంధ్ర కన్నెర్ర చేస్తూనే ఉంది. ఆకలి మంటలు రేపినప్పుడల్లా పోరు బాట పడుతూనే ఉంది. అది సొంత పాలకులైనా పరాయి పాలకులైనా వారి పాలనా పద్ధతులు నచ్చకపోతే గళమెత్తడమే కాదు, అవసరమైతే ఆయుధం పట్టడం ఈ ప్రాంతానికి ఇష్టమైన పని. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలకు నిలయంగా నిలిచిన ఉత్తరాంధ్ర నేలలో జరిగిన పద్మనాభ యుద్ధం కూడా అదే కోవలోకి చెందుతుంది. విజయనగరాధీశులు పౌరుషానికి, తెలుగు వారి పోరాటానికి, ఉత్తరాంధ్ర వీరోచిత పోరుకు ప్రతీకగా నిలిచిన ఈ ఘట్టం తెల్లవాడిపై భారతీయుడు సాధించిన తొలి బాణమని చెప్పక తప్పదు. ప్రథమ స్వాతంత్ర సమరానికి 63 ఏళ్ల ముందే బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై ఉత్తరాంధ్ర నేలలో జరిగిన ఈ తిరుగుబాటును చరిత్రకారులు, పాలకులు, పరిశోధకులు విస్మరించినప్పటికీ ఆ పోరాటం తర్వాత కాలంలో ఉత్తరాంధ్రలోనే కాక యావత్ భారతావనిలో మరెన్నో ఉద్యమాలకు ఊతమిచ్చేదిగా నిలిచింది. నేటికి స్ఫూర్తిని పంచుతుంది. 1794లో అంటే దాదాపు 226 సంవత్సరాల క్రితం విశాఖ జిల్లా పద్మనాభంలో జరిగిన యుద్ధం ఇప్పటికీ చిరస్మరణీయమే. 1794 జూలై 10వ తేదీన కళింగాంధ్ర నేలలో పద్మనాభం ప్రాంతంలో బ్రిటిష్ సైన్యాలకు, విజయనగర సంస్థానాలకు మధ్య జరిగిన పోరు తర్వాత కాలంలో ఒక పొలికేకగా మారింది. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన కప్పాన్ని ఇంకాస్త పెంచి అదనంగా చెల్లించాలని, సైన్యం సంఖ్య తగ్గించుకోవాల్సిందిగా విజయనగర పాలకుడు చిన్న విజయరామరాజు బ్రిటిష్ వాళ్లను డిమాండ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు బకాయిలుగా డిమాండ్ చేస్తున్న 8,50,000 పెస్కాలను తాను చెల్లించవలసిన అవసరం లేదని, ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన కప్పం మొత్తం ఇప్పటికే చెల్లించాలని, సైన్యం సంఖ్య ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించుకోబోనని బ్రిటిషర్లకు విజయరామరాజు గట్టిగా సమాధానం ఇచ్చారు. దాంతో ఆగ్రహించిన బ్రిటిష్ వాళ్ళు విజయనగరాన్ని ఆక్రమించారు. విజయనగరం నుంచి విజయరామరాజు పద్మనాభం ఊరికి మకాం మార్చారు. మద్రాస్ గవర్నర్ సర్ చార్లెస్ ఓక్లే తరఫున కల్నల్ పెండర్గస్ట్ బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించాడు. పద్మనాభం వద్ద మకాం వేసిన చిన్న విజయరామరాజుపై దొంగ దెబ్బ తీయడానికి పథకం రచించాడు. విజయరామరాజు ఒకవైపు బ్రిటిష్ దౌత్యులతో రాయబారం నడుపుతూ సామరస్య పూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే అర్ధరాత్రి వేళ దాడికి బ్రిటిష్ వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు. అంగబలాన్ని, అధికారాన్ని ఉపయోగించి విజయనగర సంస్థానాన్ని వశపరుచుకోవాలనుకునే బ్రిటిష్ మూకల కుటిల యత్నాలకు, ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలన్న తెల్ల దొరల ఆదేశాలకు బెదరని విజయనగర సంస్థాన పాలకులు పూసపాటి వంశీయుడైన చిన విజయరామరాజు బెదరలేదు సరికదా, బ్రిటిష్ వారితో అమి తుమి తేల్చుకునేందుకు సిద్ధపడ్డాడు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలోని సామంత రాజులందరినీ కూడగట్టి వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. సంస్థానాన్ని ఆక్రమించుకునే ప్రతిపాదనలో భాగంగా బ్రిటిష్ పాలకులు తెర మీదకి తెచ్చిన పన్ను బకాయి అంశానికి కూడా ససేమీరా అన్నారు. సంస్థానాన్ని వశపరుచుకొని చిన్న విజయరామరాజుకు పెన్షన్ ప్రకటించి మద్రాస్ పంపించాలన్న బ్రిటిష్ వారి నిర్ణయంపై విజయనగర సంస్థానం కన్నెర్ర చేసింది. ఇక మిమ్మల్ని ఈ దేశం నుంచి సాగనంపక తప్పదని ఆంగ్లేయులపై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించింది ఈ సంస్థ. అంతకుముందు కొండూరు యుద్ధంలో ఫ్రెంచి వారిని తుదముట్టించిన చరిత్ర సొంతం చేసుకున్న విజయనగర రాజులు అదే స్ఫూర్తితో బ్రిటిష్ వారిపై కూడా పోరుకు సై అన్నారు. అనంత పద్మనాభ స్వామి సన్నిధిలోనే వ్యూహ రచన చేసి పోరుబాట పట్టారు. విజయనగర రాజులు తిరుగుబాటు సమాచారాన్ని తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. దీన్ని అణిచివేసేందుకు 1794 మే 29న కల్నల్ పెండర్గస్ట్ నేతృత్వంలోని 5 కంపెనీల సైన్యాన్ని భీమిలి ప్రాంతంలో మోహరించింది. యుద్ధము మద్రాసు వెళ్లేందుకు సిద్ధమవడమో తేల్చుకోవాలనే బ్రిటిష్ సైన్యం ఆదేశాలను విజయరామరాజు ధిక్కరించారు. తన 4000 సైన్యంతో పద్మనాభం వద్ద యుద్ధానికే సిద్ధమయ్యారు.
అయితే గాఢ నిద్రలో ఉన్న విజయనగరం సైన్యంపై తెల్లవారక ముందే బ్రిటిష్ మూక దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసింది. పరిస్థితిని అంచనా వేసిన విజయరామరాజు తన వెంట వచ్చిన సైన్యంతో కలిసి తెల్ల దొరలపై జూలై 10వ తేదీన పోరాడాడు. అయితే విజయనగరం సైనికుల్లో ఒకడు శత్రు సేనతో చేతులు కలపడంతో దొంగ దారిలో వచ్చి తెల్ల దొరలు కురిపించిన గుండ్ల వర్షానికి చిన విజయరామరాజుతో పాటు సుమారు 300 మంది సైనికులు సామంత రాజులు నేలకొరిగారు. ఆ తరువాత బ్రిటిష్ వారు విజయనగర విల్లాను ఆక్రమించారు. విజయరామరాజు కుమారుడు నారాయణ బాబు మక్కువ గ్రామంలో ఆశ్రయం పొందాడు. కొండదొరలు మరియు సర్దార్లు అతనికి మద్దతు ఇచ్చారు. చివరికి అతను బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకొని మరియు 5 లక్షల పెస్కాన్లను చెల్లించడానికి అంగీకరించాడు. వీరి తిరుగుబాటు తెల్లవారి వెన్నుల్లో వణుకు పుట్టించింది. అంతేకాకుండా తర్వాత జరిగిన అనేక ఉద్యమాలకు ఊపిరిగా ఉత్తేజంగా నిలిచింది. ఈ యుద్ధమే స్వతంత్రోద్యమానికి స్ఫూర్తివంతమైన యుద్ధంగా ప్రస్తావించుకోవచ్చు. ఈ యుద్ధంలో ఎంతో మంది బ్రిటిష్ వారు మరణించారు. బ్రిటిష్ సైనికులు తుపాకులతో చేసిన పోరాటానికి వీరావేశంతో వచ్చిన వీరాది వీరులైన రాజుల చేతిలో విగత జీవులయ్యారు. తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి, తెలుగు తేజాన్ని నిరూపించుకోవడానికి, బానిస బతుకుల్ని ఎదిరించాలన్న రాజుల పౌరుషాన్ని చూపించిన ఘనత చిన విజయరామరాజుకే దక్కుతుంది. పరాయి పాలకుల పీడను విరగడ చేయడానికి, తెలుగు వారి దాస శృంఖలాలు తొలగించేందుకు చేసిన ప్రయత్నమే పద్మనాభ యుద్ధం. అయితే దురదృష్టవశాత్తు పద్మనాభ యుద్ధానికి చరిత్రలో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. విజయరామరాజు సంస్మరణ దినాన్ని ఏటా పద్మనాభ యుద్ధం ఘటనగా నిర్వహించుకోవడం ఉత్తరాంధ్రలో ఆనవాయితీగా వస్తుంది. పద్మనాభ యుద్ధానికి గుర్తుగా 2వ విజయరామరాజు సమాధిని, స్మారక మందిరాన్ని మండల కేంద్రమైన పద్మనాభంలో నిర్మించారు. ఇంతటి విరోచితమైన ఈ పోరాటాన్ని పూర్తి వరకు విన్న మీ అందరికీ వందనం. ఈ వీడియో పైన స్పందన కింద కామెంట్లో తెలియజేసి, లైక్ చేసి అందరికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి.